ప్రజల్లో తీవ్ర ఆందోళన. పాఠశాల మూసివేత నిర్ణయంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు రోడ్డెక్కారు. అసలు ఏం జరిగింది? ఇంతకీ నిరసన చేయడానికి కారణాలేంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందరికీ నమస్కారం. నేను మీ విజయశేఖర్ని. ఈరోజు అయితే మనం టొంపలపాడు స్కూల్ గ్రామంలో ఉన్నటువంటి ప్రాథమిక పాఠశాలలు అయితే ఉన్నాం. ఇక్కడ టొంపలపాడులో ఉన్నటువంటి గ్రామస్తులు కూడా ఇక్కడ చిన్న పాటి ధర్నా చేయడానికి అయితే రావడం జరిగింది. అసలు ఈ ధర్నా ఎందుకు చేస్తున్నారు, అసలు ఈ ధర్నా చేయడానికి అవకాశం ఏంటి, అసలు ఈ ధర్నా చేయడానికి ఉద్దేశం ఏంటి అనే విషయాలు మరి కొద్దిసేపట్లో మీకు లైవ్ లో చూపిస్తాను. గ్రామంలో ఉన్నటువంటి పాఠశాల ముందు విద్యార్థుల తల్లిదండ్రులు, అలాగే గ్రామస్తులు, అలాగే యువత ఈ ధర్నాలో పాల్గొనడం జరిగింది. అసలు ఈ ధర్నా చేయడానికి ప్రధాన ఉద్దేశం ఏంటంటే, పాఠశాలను మూసివేయనున్నట్లు వచ్చినటువంటి వార్తల ప్రకారం ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందారు. ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గ్రామస్తులు, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులు, యువత కలిసి పాఠశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. అలాగే పిల్లల భవిష్యత్తుతో ఆడుకోవద్దని చెప్పి, పాఠశాల మూసివేత ఆపాలని చెప్పేసి ఇక్కడ నిరసనలో నినాదాలు చేయడం జరిగినది. పాఠశాల మూసివేత, పాఠశాల మూసివేత, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం మండలం టొంపలపాడు గ్రామంలో గిరిజన సంక్షేమ ఆశ్రమ ప్రాథమికోన్నత పాఠశాలను మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయాన్ని మేమందరం కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఎందుచేతనగా సుమారుగా 60 సంవత్సరాల నుంచి మా పాఠశాల అనేది ఇక్కడ కొనసాగించడం జరుగుతుంది. గత 5 సంవత్సరం నుండి హెచ్ఎం గారు, తిరుపతిరావు గారు వచ్చిన పిల్లల్ని జాయినింగ్ చేసుకోకుండా ఉన్న పిల్లల్ని ఇక్కడ టీసీలు ఇచ్చేసి పంపించి వేయడం జరుగుతుంది. అలాగే స్కూల్కు వచ్చినటువంటి రైస్ కూడా అమ్మి, అలాగే స్కూల్ని పూర్తిగా తొలగించాలని ఇక్కడ ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు చూస్తున్నారు. కావున అలాంటి హెచ్ఎం గారిని, నిర్లక్ష్య ధోరణిని మేము ఖండిస్తున్నాం. మాకు అలాంటి ఉపాధ్యాయుల్ని, అలాగే ప్రధానోపాధ్యాయుల్ని వద్దు అని మేము ఇక్కడ నిరసనలు తెలియజేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి హెచ్ఎం గారిని ఎక్కడికైనా బదిలీ చేయాలని, అలాగే మా పాఠశాలను పూర్తిగా కొనసాగించాలని ప్రభుత్వానికి మా ద్వారా విన్నవించుకుంటున్నాం. అలాగే హెచ్ఎం, అలాగే వార్డెను, ఈ ఒక్క మాస్టర్ మాత్రమే విధులలో ఉంటూ స్కూల్కి వచ్చే అవకాశాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. నిన్న 13/7/2026 5 గంటలకి స్టాఫ్ వచ్చినప్పటికీ కూడా స్టాఫ్ ఎవరూ లేకపోవడంతో డిఆర్ డిపో దించేసి వెళ్ళిపోవడం జరిగింది. అలాగే టొంపలపాడు గిరిజన సంక్షేమ ప్రాథమికోన్నత పాఠశాల మూసివేయాలన్న నిర్ణయాన్ని వెంటనే రద్దు చేయాలని మేము దీని ద్వారా కోరుకుంటున్నాం. అలాగే పాఠశాలలో కలిగి ఉన్నటువంటి టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరుకుంటున్నాం. హాస్టల్లో మంచి మెనూకి అమలు చేయాలని కోరుకుంటున్నాం. అలాగే గిరిజన ప్రాంతాల్లో కొత్త పాఠశాలలు తెరవకుండా ఉన్నటువంటి పాఠశాలను మూసివేయడం ఎంతవరకు సమంజమనేసి మేము ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే మా పాఠశాలని కూడా ప్రభుత్వం దీనికి స్పందించి సత్వరమే చర్యలు తీసుకోవాల్సిందిగా మేమందరం కూడా నిరసనలు తెలియజేస్తాం. గ్రామస్తులు చెప్పిన వివరాల ప్రకారం పాఠశాలను మూసివేసినట్లయితే మా పిల్లల యొక్క భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తుందని, విద్యపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ప్రధానోపాధ్యాయులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ స్కూల్లో కొత్త జాయినింగ్లు కూడా చేసుకోకుండా ఉన్న విద్యార్థులని వేరే పాఠశాలకు తరలిస్తూ విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాలను మూసివేయనున్నట్లు అధికారులకు లేఖ ఇచ్చినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ఈ పాఠశాలలో 34 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారని, వీరిని కూడా వేరే ఇతర పాఠశాలలో చేర్పించి విద్యార్థులు లేరనే నెపంతో పాఠశాల మూసివేయనున్నట్లు గ్రామస్తులందరూ కూడా మండిపడుతున్నారు. సో ఏదేమైనా ప్రభుత్వం ఈ సమస్యపై వెంటనే స్పందించి పాఠశాల కొనసాగింపుపై పూర్తి స్పష్టమైన హామీ ఇవ్వాలని చెప్పి నిరసనకారులందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. మరి ఈ సమస్యపై ప్రభుత్వం ఏ మేరకు ఆలోచిస్తుందో వేచి చూడాల్సిందే.
చూసారు కదా, ఈ ఘటనపై మీ అభిప్రాయం ఏమిటి? స్కూల్ మూసివేయాలన్న ఆలోచన సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయగలరు. థ్యాంక్ యూ.